హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే 10 నిమిషాల్లోనే ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ అయితే నేను ఇక్కడైతే చేసి చూపిస్తున్నాను. పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు. చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడైతే ముందుగా నేనైతే ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇంట్లో వాడే రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు. ఇప్పుడైతే నేను 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసి మళ్ళీ నీళ్ళు వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత మనం వెజిటేబుల్స్ అయితే క్యారెట్, కాలీఫ్లవర్, పొటాటో, ఆనియన్స్ ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, రెడీ చేసి పక్కన పెట్టేశాక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ. తర్వాత హోల్ గరం మసాలా అయితే ఇక్కడ అన్ని హోల్ గరం మసాలా అయితే నేను వేసేసుకున్నాను. దాల్చిన చెక్క, ఇలాచీ అన్నీ. అది కొద్దిగా ఇదైన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి కొద్దిగా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు కూడా వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. ఇక్కడైతే ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇవన్నీ వేసేసి ఈ ముక్కలు అనేది మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసాక ముందుగా కట్ చేసుకొని ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసేయండి. టమాటా ముక్కలు వేసేసాక మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అయితే మొత్తం ఇక్కడ నీళ్ళన్నీ వంపేసి ఇక్కడ రైస్ అంతా వేసేసి నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రైస్లో మంచిగా మసాలా అంతా పట్టేంతసేపు మంచిగా కలుపుకోవాలి. ఇలానే ఒక లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్ అయితే మంచిగా కలుపుకొని పెట్టేయండి. మసాలా అంతా వేగాక చూడండి, ఇక్కడైతే రైస్కి అయితే మొత్తం అంతా పట్టేసినది. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడైతే మరలా ఒకసారి కలిపేసి ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటే నేను 3 గ్లాస్ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసేసాక మొత్తం ఇవంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టేజ్లో అయితే మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ నాకైతే కొద్దిగా తక్కువ అనిపించి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. మీకు కూడా కారం, ఉప్పు ఏది మీకు సాలిపోతే అది వేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి, మూత పెట్టి 1 విషుల్ వచ్చేలాగా తీసుకోండి. ఇప్పుడైతే మన వేడి ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో అయితే రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే రైతాతో అయితే నేను సర్వ్ చేసుకున్నాను. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.